గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో ఉన్న 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు ఏక మొత్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు, ఈ దేశ ప్రజలకు 15 ఆగస్టు నాడు ఏ విధంగా స్వతంత్రం సిద్ధించిందో తెలంగాణ రైతాంగానికి కూడా రైతు నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛ వాయువులను ఈనాడు ప్రజా పాలన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధంగా ఆనాడు వరంగల్లో ఇచ్చిన మాటను తెలంగాణ ప్రజా ప్రభుత్వం వారి రుణం తీర్చుకొని ఈనాడు రైతులు తల ఎత్తుకొని గర్వంగా తెలంగాణ రాష్ట్రంలో తిరగగలుగుతున్నారు. అదే విధంగా మిత్రులారా, రుణమాఫీతో రైతు పట్ల మన రుణం తీరిపోయిందని మేము చేతులు దులుపుకోలేదు. పొలంలో నాట్లు వేసే రోజు రైతు చేతిలో పెట్టుబడి ఉంటే ఆ భరోసా వేరు. అన్నం పెట్టే రైతు అప్పుల కోసం ఎవరి దగ్గర చేయి చాపకూడదన్న ఆలోచనతో ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1,20,000 మంది రైతులకు మొత్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను ఇందిరా రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించి ఏ వడ్డీ వ్యాపారస్తుల ముందు తలదించుకునే పరిస్థితి రైతుకు ఉండకూడదు అని మా ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో పని చేస్తుంది. మిత్రులారా, రైతు రుణమాఫీ పెట్టుబడి సాయమే కాదు, పండించిన పంటను కొనుగోలు చేస్తూ మేము ఉన్నామన్న భరోసా తెలంగాణ రైతాంగానికి ఇస్తున్నాం. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పండించిన చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరిస్తున్నాం. సన్నాలకు క్వింటాల్కు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే పంట అమ్ముకున్న రైతుల ఖాతాలో నగదు వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఈనాడు బోనస్ ఇవ్వడమే కాదు, 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 24 గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందించడం ద్వారా రైతులను వెన్ను తట్టి ప్రోత్సహించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం అంటే ఒక పండగ, రైతు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటును అందిస్తూ ఈ ఉచిత కరెంటుకు 16,691 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం విద్యుత్ శాఖకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇది రైతుల పట్ల వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి. ప్రభుత్వం అండగా ఉందన్న ధైర్యంతో మన రైతులు కష్టించి దేశం ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణను నిలబెట్టారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం. అంటే వరి ఉత్పత్తిలో ఒక సంవత్సరం 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, అదే విధంగా కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల నేపథ్యంలో తెలంగాణలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డాం. ఇంత గొప్ప విజయాన్ని తెలంగాణ రైతాంగం ఈ రోజు మన దేశానికే ఆదర్శంగా నిలబడ్డారు.
తెలంగాణ రైతాంగాన్ని ఈ రోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మిత్రులారా, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1,13,000 కోట్ల రూపాయలను ఈ 20 నెలల పరిపాలనలో రైతులకు అందించడం జరిగింది. ఇది దేశంలోనే రైతులకు అందించిన అతిపెద్ద సహాయం. ఈ సహాయాన్ని అందించే అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.